అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మే నెల 20వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 20వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది సప్తమి, నక్షత్రం ధనిష్ట, కర్ణం పాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం ఐనేత్ర, రోజు మంగళవారం, జన్మరాశి మకర రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:06 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:42 నుండి 5:25 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:52 నుండి 10:35 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. అనవసరంగా ఇతరులతో తప్పులు వెతకడం వల్ల బంధువుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కాలాన్ని వృధా చేయడమే అవుతుంది. దీనివల్ల మీరు ఏమీ పొందలేరు. ఈ అలవాటును మర్చిపోవడం మంచిది. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో ఉల్లాసంగా ఉండండి. మీతో కలిసి పనిచేసేవారు మీరు చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే దొంగతిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు. మీ సమాచార పరిణయపై ప్రశంసనీయంగా ఉంటాయి. వైవాహిక జీవితం మీ మీద సాగరి సరాగారాలను, చక్కని అనుభూతులను ఈరోజు మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఈరోజు మీ గురించి బాగుంటాయని మీరు ఏమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అద్భుతమైన రోజు ఇది. అవసరమైన ధనం లేకపోవడం కుటుంబంలో అసమర్థతకి కారణమవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీకు గల సమయాన్ని మీ ఇంటిని అర్థంగా తీర్చిదిద్దడానికి మారండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. అంకితమైన తిరుగులేని ప్రేమకి అంకితంని అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది. ఉద్యోగాల్లో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు కాబట్టి పనిలో చాలా జాగ్రత్త వహించాలి. సమస్యలకు సత్వరమే సంధించడం, మీరు ప్రతి గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుతారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కటి రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలని సలహాలు పొందుతారు. ఇది మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఆనందంగా అందితీరుతుంది. ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీ భాగస్వాములతో తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సమర్థింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క తిరుగులేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏ పని పొడగొట్టుకుంటున్నారో తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు అర్థం చేసుకుంటారు. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో నిమిత్తమే ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా ఉందాగా ప్రవర్తించండి. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఇక మీ రోజు మీ జీవితంలో అన్నింటినీ మర్చిపోలేరు. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరక ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీని నుండి మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయంలో ఇలాంటి చేయడానికి ప్రోత్సహించండి. మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చు. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి తగిన చురుకుగా స్పందించడంతో మీ పనులలో పైచేయి వస్తుంది. మీ కింద పనిచేసేవారు చెప్పే సలహాలకు కూడా మీరు ఒక చెవిన వినవచ్చు. పనికి వచ్చే సలహాలు వినవచ్చు. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకా సంబరం ఆశ్చర్యాన్ని కలిగించే ఒక బహుమతులు కూడా అందుకోబోతున్నారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి స్వార్థపూర్వకంగా వ్యవహరించవచ్చు. ఈరోజు పెండింగ్ పెట్టకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరిస్తాయి. ఒక సాయంత్రం ఉండేలా ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలు తీసుకొని రావచ్చు. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లు మీరు ఉంటారు. మీ పనులు అభివృద్ధికరమైన మార్పు తీసుకురావడంతో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
కింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాన్ని సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన పనులో జోక్యం చేసుకోకండి. ఆ పాత మధురమైన జ్ఞాపకాలు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఇతరులతో సంతోషకరమైన విషయాలు పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తర్వాత సమస్యలు సృష్టిస్తుంది. మీరు ఈరోజు మీ తోబుట్టువులోని సహాయ సహకారాలు పొందుతారు. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల అప్సెట్ అవుతారు. ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది. ఒకవేళ మీకు కొత్తగా భాగస్వామి గల వ్యాపార ఒప్పందాలకు చూస్తుంటే అది ఇప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలు తెలుసుకోవడం ఉండడం అవసరం. అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందమయంగా సాగనుంది. మీకు ఈ మధ్యనే ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజుగా ఉంటుంది. వినోదం, ఆట విడుపులు మీకు సేద తీరగలవు. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. మీకు ఎన్నెన్నో సాధించే శక్తులున్నవి. ఎదురొచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలరించండి. ఈరోజు పిల్లలు ఇంటి విషయంలో చాలా సహాయపడతారు. రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది. మీరు ఈరోజు మీ ప్రియమైన వారితో సెలవులను ఆనందించవచ్చు. ఈరోజు టీచర్లకు మరి వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజులలో ఇది కూడా ఒకటి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూలత కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలని అందుకుంటారు. ఈరోజు మీరు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళగండి. ఈరోజు పిల్లలు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు. ఇది కేవలం తెగడం లేదా గీసుకుపోవడం లాంటివి అవ్వచ్చు. అయితే ఇది కుటుంబం మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది. మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. మీ ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాలను నేర్చుకుంటారు. షేర్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడి పెట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈరోజు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి ఉదయాన్నే పెద్దల పాదాలు తాకండి. తద్వారా కుటుంబంలోని పెద్దల దీవెనలు పొందండి మరియు కుటుంబంలోని సామరస్యాన్ని కాపాడుకోండి. అలాగే మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటారు. ప్రారంభించే పనులలో ఆర్థిక లాభాలు తొలుగును. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలుగును. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. చేసే పనుల్లో శ్రమ పడకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో ఫలిస్తాయి. ప్రణాళికబద్ధంగా చేపట్టిన పనులలో పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో ఒక గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతులైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడును. అనవసరమైన ఖర్చులు పెరుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు.
ఉత్తమ ఫలితాలను అందుకుంటారు, అనుకున్నతని సాధిస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.